నీకు నచ్చలేనా ఇట్లా? విడాకులు ఇస్తావా చెప్పు, లేకపోతే ఇంకేమన్నా పోతావా? ఇన్ని రోజులంటే అయ్యా దండం పెడతా, కాలు మొక్తా, తాగుడు బంద్ చేయి, సంసారం మంచిగా ఉండాలని మొత్తుకున్నా. ఇక నువ్వు మారవు, నువ్వు మారవు, నీ బతుకు మారదు. పొద్దుగాలనే లేచి ఎటు వెండిని, ఇంట్లో ఏమున్నది ఏం లేదు ఏం పట్టించుకోడు. దుకాణంలోకి పోయి పాల ప్యాకెట్ తెచ్చుకొని ఇంత చాయనన్న పెట్టుకుంటా. శైలజ, ఏంటండి? ఏం లేదు, నువ్వు భవాని ఇలా పొలం కలుపుకోరా, బాగా పెరిగింది. సరే పోదామండి, ఇద్దరం చాలా మరి. ఇద్దరు చాలు. సరే పోనీ పని అయినాక కొంచెం వెనక పోతాం. పోనీ. నేను ఇంకా రేపటి నెలలో మందు స్ప్రే చేయాలి. ఇవాళ కరీంనగర్ పోయి మందు తీసుకొస్తా మరి. అరే తమ్ముడు, అరే తమ్ముడు. ఏంటిది బావా? తమ్ముడేటి వేయండి భవాని. ఆయన ఇంట్లో లేడు బావా, పొద్దుగాలనే లేచి బయటికి వేయండు. ఇంత పొద్దున్నేటి వేయండి భవాని. ఇంకెటు పోతాడు బావా? ఆయనకున్న అలవాటు ఒక్కటే కదా, తాగటానికే వేండు కావచ్చు. తాగు తాగు అని నేను ఎంత మొత్తుకొని చెప్పినా కూడా నా మాట వింటలేడు. ఎంత చెప్పినా నా మాట పెడిచే విన్నే పెడతాడు. చెప్పి చెప్పి నా సాగు కత్తుంది కానీ ఆయన మాత్రం మారతలేడు. పొత్తుల కోసమే కదా, అన్ని మన పనులే కదా అని అన్నేమో నేను చేసుకుంటా. ఆయననేమో పైసలన్నీ ఖర్చు పెట్టుకుంటా తాకుంటా తిరుగుతాడు. నేను కూడా వానికి ఎంతగాని చెప్పాలి, వాని బుద్ధి వానికి కావాలి. ఆ సోపరిగాలతో తాక్కుంటా తిరుక్కుంటా చెడిపోతాడు అట్టిగా. నేనే ఇప్పటికే ఒక్కబట్టి ఇంటుంటాను, ఇంకోతి అయితే ఎప్పుడు ఆ లవ్వగారింటికి పోతుండే. చెల్లె ఏడవకు, మనిషి అన్నాక ఎప్పుడో అప్పుడు మారాడా. నువ్వు ఇంత దీన్ని సర్ది పెట్టు. బావా పొలం దగ్గరికి పోయి కలువమంటాడు, కరీంనగర్కి పోయి మందులు తెస్తాడట. పో తినిపో, తిని సర్ది పెట్టుపో, బాధపడకపో. సరే అక్క. పో. నేను పోయి మందులు తెస్తా కరీంనగర్ పోయి. మంచిదే మందులు, మరి అవేంటియో. ఈసారి అట్లా కాదు, ఆ మొగి పురుగును పైన బ్లాస్టింగ్ రాకుండా రెండింటికి కలిపి తెస్తా, మంచిగా తెస్తా ఈసారి. పోయినసారి తెస్తే అట్లనే వచ్చింది, ఆ పురుగు రాదన్నో వచ్చింది. మస్తు మంది పట్టిరు మళ్ళీ కలవడానికి కూడా. ఈసారి అట్లా కాదు కానీ మంచిగా తెస్తా. సరే పో, తొందర్రా. తొందర పోను మరి. పోతాం పో. ఈ మనిషి ఇంకా రాకపోయా, ఎప్పుడొస్తాడో ఏమో. అన్నం కూరనైతే అండి పెట్టినా, ఇక వచ్చి తింటే తినని ఏమన్నా తింటాడు. కలుపు మన ఇద్దరికి అవుతుంది అక్క, బావ మనల్ని ఇవ్వమన్నది. అయ్యే కాడికి కలుద్దాం, కాకపోతే రేపద్దాం. ఇంటుండి చేసేది ఏమున్నది? ఎవరినన్నా వెళ్తామన్నా ఎవరు వస్తట్టున్నారు, ఇంకా గుర్తనే అట్లకి పోవట్టే. అది కూడా నిజమే.
మనిషికి ఏమైనా సోయున్నదా అక్క? ఈ పొలం కాడికి రావాలి, ఇంత పెండ తీసేస్తా, గడ్డ ఎత్తా అని ఉన్నదా? పొద్దుగా లేస్తే చాలు తాగుడు 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 తాగుడు. ఎప్పుడు తెలిసొస్తుంది అక్క? ఇంకా ఆయనే తెలుసుకుంటాడు, బాధపడకు. చెప్పేటోళ్ళు లేక అట్లా అయిండు. ఆయనకింత చెప్పారేవు లేదు బావకు. బావైనా ఎంతకాలం చెప్తాడు, ఆయనకి సోయి ఉండాలి కానీ. ఏమన్నా చిన్న పోరడా అక్క? మందిని చూస్తే తెలుస్తలేదా ఎవరెట్లా చేసుకుంటుర్రు పని అనేది? బావైనా పొద్దున్న పొలం దగ్గరికి రానే వచ్చి మరి టీషర్ట్ అయిపో కదా. ఆ పిల్లగాడు ఎట్లా రానే రాడైటు. నువ్వు మరిదిని బాగా వెనకేసుకొస్తావు. ఇలా కలుపు మా అవుతుంది మనకు. ఇక రేపు రానవసరం లేదు. తిన్నాక కలిస్తే ఆయనతో అవుతుంది. ఆ చేనుల కన్నా అత్తడో మరి మందుకు నీళ్ళు పోసడానికి అట్లా నన్ను ఎగ్గొడతాడు. పోయినాక చెప్పు పొద్దున్న మరి మందు స్ప్రే చేసేది ఉన్నది రమ్మని. నేను చెప్తుంటే మంచిగా ఉండా మనిషి. ఇప్పుడు ఇట్లా అవునా? తాగటానికి అవునా? మెల్లమెల్లగా చెప్పు బావాని. నువ్వైనా కోపానికి రాకు, బావకైనా చెప్తా నేను. మెల్లమెల్లగా చెప్తే మా మారుతాడు. ఎంత ఓపిక పట్టాలక్క? ఓపికనంత ఒక కాడికి తీసుకొస్తాడు. చూసినావా అక్క? కడుపు నిండా తాగొచ్చి ఎట్లా వన్నాడు? ఏమన్నా రంది ఉన్నదా? ఈయన తోటి నేను ఎంతకాలం అని గీయాలి? అన్నం కూడా తిన్నాడో లేదో, తలుపులు కూడా తీసిలేవు కదా, ఏం పెట్టే ఉంది. ఉన్నావా లోపల? నిన్నే ఉన్నావా? ఏంటిది? ఒక 200 తీసుకురాపో, పైసలు కావాలి. ఎందుకు పైసలు? పొద్దుగాలనే పోయి కడుపు నిండా తాగొచ్చినావు కదా, మళ్ళీ ఎందుకు పైసలు? పైసలు లేవేం లేవు. బాగా తలకాయ వస్తుంది, పోయి తీసుకురాపో. కట్టపడి పని చేస్తేనేమో రూపాయి విలువ తెలుస్తుంది, నీకేం తెలుస్తుంది? పైసలు లేవేం లేవు. ఏంది పైసలు లేవా? లేవు. చక్కగా చెప్తానా, సీదా పోయి పైసలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టు. పైసలు లేవని చెప్తున్నా కదా, అర్థం చేసుకోవా? ఇయ్యలేదనుకో ఇల్లు వీకి పందిరైతే చెప్తానా. గదే, నీ అవసరానికి పైసలు కావాలి. తాగుడు తిరుగుడు ఇదే పనా? అంతే. నేను అరే లేవంటే అర్థం చేసుకో. కడుపుకు అన్నం లేకుండా మంచిదే, నాకు తాగడానికి మందు కావాలకంతే. నువ్వేమన్నా చేసుకో, ఇంట్లో రూపాయి కూడా లేదు, నేను ఇయ్య. కోపం తెప్పేకు నాకు. చూడక్క, పొద్దున పోయి తాగొచ్చినావు, ఇంతవరకు అన్నం కూడా తినలేదు, మళ్ళీ చెల్ల మీదకే బాగా మాట్లాడుతున్నావు. ఇంకెప్పుడు నేర్చుకుంటావు నువ్వు? ఏమో వదినా, ఇంత చేతులన్నీ వణుకుతానే, తలకాయ నొక్కుతానే. గిది వేసాం అక్క. తాగత్తనే మనిషి, తాగి రాకపోతే కుక్క అవుతాడు. తీసుకురా. తాగుడుకు బాగా బానిసైనట్టున్నావు. ఆ అన్నకి ఇంత చెప్పరేవు లేదు, నీకు చేయరేవు లేదు. వదినా ప్లీజ్, నీకు దండం పెడతా, నువ్వు తీసుకురాపో. ఏంటి తీసుకొచ్చేది? అన్న నిందు బాబాయ్ చెప్తే కదా, నాకు అన్నం వద్దు, నాకు కళ్ళు ఉంటే సరిపోతుంది, నాకు మందు ఉంటే సరిపోతుంది. లేవు. ఎవడో నీకు బాగా లేవు, నేను ఇయ్య పైసలు. జైలే అనుకో, తలుపులు మొత్తం మలగొడతా చెప్తానా. చూడక్క ఇట్లా ఇస్తాడు. అద్దు పిల్లగా అన్న నిందు బా కొంచెం అంతా తీసుకొస్తా తీసుకొస్తా. నువ్వు ఇంకెన్నడ పని చేయ నేర్చుకుంటావు, ఇంకెన్నడ చేస్తావు? పెళ్ళ ఇన్ని రోజులు అవుతుంది, నీ తోటలందరూ చేసుకుంటలేరా పని? పొల్లని కోసం వచ్చుకుంటానా? నా రాత పాడుగాను ఎక్కడ తాగో చోటు దొరికిందో ఏమో. ఆ దేవుడు నాకు ఈ రాత ఎన్నదులకు రాసిండో.
ఆయన ఎప్పుడు మారుతాడో, నా జీవితం ఎప్పుడు చక్కగా అవుతుందో. చెల్లె ఏందక్క పెళ్ళైకి ఇన్ని రోజులు అవుతుంది, ఇల్లు సంసారాన్ని ఎట్లా తీసుకురావాలని తెలియదు. ఆరుదాన్ని ఒక్కదాన్ని ఎంతకన్నా పట్టించుకోవాలి చెప్పు. ఎంత చెప్పినా ఆయన మంక ఆయననే. నీకు ఎవరు చెప్తింటాడక్క? బావ చెప్పినా ఈయనకపోయే, నువ్వు చెప్పినా ఈయనకపోయే. నేను మంచిగా చెప్తి, చెడ్డగా చెప్తి, ఇంకెట్లా చెప్పాలి చెప్పు. ఈ పిల్లగాడు ఇంకెప్పుడు మారుతాడో ఏమో. అన్నయ్య చెప్పిన ఈనకపాయ్, నేను చెప్పిన ఈనకపాయ్, ఇంకెవరు చెప్తింటాడు? తోటోళ్ళందరూ పని చేసుకుంటారు, అంతకంటే చిన్న పిల్లలు కూడా పని చేసుకుంటారు. ఆ సోపతులు కగ్గాలి, ఆ సోపతులు మానేస్తాడు, ఏమన్నా మారుతాడు. ఎట్లనో ఏమో, ఎన్నడు మారుతాడో ఏమో. నువ్వు బాధపడకు చెల్లి. మందులు తీసుకొచ్చినావా? తీసుకొచ్చినాడు పెట్టినా బయట. కల్ప అయింది, ఇక రేపు ఓన్ అవసరం లేదు. మరి రేపు పిలుస్తా వాళ్ళని, కొట్టేటోళ్ళని పిలుస్తా. పిలువు మరి ఇక. రేపు వాళ్ళు వస్తే కొట్టిస్తా. అందుకని తమ్ముడు వచ్చిండా? మా వచ్చిండు. మేము పొలం దగ్గరికి పోయి వచ్చే వరకు తాగొచ్చి ఆ ఇంటి ముందట మంచంలో వన్నాడు. అవునా? తాగొచ్చి పన్నాడా? బాగా తాగొచ్చిండు, మళ్ళా బాగా గొడవ చేసిండు. మళ్ళీ డబ్బులు లేపో, నేను తాగడానికి పోతా, పైసలు లేవన్నా కానీ ఇంటలేడు. ఆ పిల్లను బాగా బెదిరించిండు, కొట్టడానికే వేయండు. పైసలు తీసుకొచ్చి ఇచ్చినాక మళ్ళీ 200 ఇచ్చినాక వేయండు మళ్ళీ తాగడానికి. ఇట్లా అయితే కష్టం. ఎంత చెప్పినా వాడు ఇంటలేడు. ఎప్పుడో ఒకటిసారి వానికి నాకు బాగానే గొడవ అవుతుంది. మరి బాగా గొడవ పెట్టుకుంటావే, ఏదైనా మెల్లగా బుద్ధి మార్గంగా చెప్పాలా కానీ గట్ల గొడవ పెట్టుకుంటారా? మరి ఏం చేస్తారు? ఎంత అని చెప్తారు? వాడు చెప్తే ఇంటలేడు. సప్పుడేగా రోజు పిలిచి ఎవరైనా పిలుస్తా, పిలిచిగా ఏదైనా వాడు చెప్తా, లేకపోతే వాడు వినేటట్లేడు. అట్లా కాదు కానీ మెల్లగా చెప్పి చూడు. మెల్లగా చెప్పేది లేదు. ఇక ఇంట్లో వాడని ఉండాలి, నేనన్ను ఉండాలి. ఈ రోజు ఈ గొడవ ఏంది? ఇచ్చేది పోతుంది బయట. ముందుగా ఆయనకి ఎవరు పోతారా పోస్టోని లేకుండా చెయ్యి, ఆయన తిట్టుడు కాదు. మీకేం తెలుసు? నేనేం చెప్పిన బయట ఎన్ని విధాలుగా నేను చేస్తున్నాను, మీకేం తెలుసు? ఎక్కడెక్కడ ఏం కడుతున్నా, ఎక్కడెక్కడ ఏం చేస్తున్నా. మరి ఇజ్జత్ పోయిన కాడ మొత్తం నేను కాపాడుకత్తానా. ఏ నా నుండి కాదు, వాడని ఉండాలి, నేనని ఉండాలి. ఒకటి ఏంది అట్లా చూస్తాను? నస్తలేనా నేను? నీకు నస్తలేనా? ఇట్లా విడాకులు ఇస్తావా చెప్పు, లేకపోతే ఇంకేమన్నా పోతావా? నీ తావుడు గంగలగోను, తాగితే నోటికి ఎంత తంతే మారుతావా? మనిషివా పశువా? ఏంది నోరులు ఎత్తాంది? నోరు కాదు, నోటికి వచ్చినట్టు మాడితే చేయి కూడా ఎత్తది. కొడతావా? నన్ను కొడతావా? నువ్వు మాట్లాడేది మంచిగా ఉందా? పెళ్ళంతో మాట్లాడాల్సిన మాటలేనా అవి? నోటికి ఎంత అంతే. మాట్లాడతా, నాకు నోటుకు వచ్చితే మాట్లాడతా. మరి నువ్వు ఇంకో దానికి పోతావా? నీతో ఉండడం ఎక్కువ, ఇంకా ఇంకొకట చెప్పినా కదా తాగుతా. నాకు అయినా నీ తాగుబోతు ముఖానికి నేను ఉండడం ఎక్కువ. నేనే పట్టుకు ఒప్పుకోట్టుకుంటాను. ఇంకోటి అయితే ఎప్పుడు నీ తాగుడు గంగల గొంతు. ఎప్పటి నుంచో తాగుడు తాగుడు తాగుడు. ఎంత చెప్పినా నీ తాగుడు మానవు, నా బతుకు మారది. నిన్నెందుకు పెళ్లి చేసుకున్నా అనిపిస్తాను. అదేనా? మరి నువ్వు కూడా ఎందుకే ఇంట్లో? నువ్వు కూడా ఉండు అవసరం లేదు. ఇలా నీ బొక్కలే. అగో చూసినావా మీ తమ్ముడు కట్టె పట్టుకుని దాన్ని కొట్టడానికి ఓటే.
నేను చెప్పినా కదా వాడో నేను వెళ్ళిపోవాలి పోదాపా. ఏడికే ఉరుకది ఏయ్ ఆగరా, ఏంద్రా ఈ పంచాయతీ రోడ్డు మీద? నాది చేయలేదు ఇప్పుడు కొట్టు ఏయ్ ఆగో, ఇచ్చేది పోతాందిరా ఇక్కడ ఊళ్ళో. ఇది కది ఇది ఏదైనా ఉంటే 4 గోడల మధ్యలో మాట్లాడుకోవాలి కానీ రోడ్డు విద్దేస్తావు పంచాయతీ. నడూరు ఇంటికి వారు, ఇంటికి వారు. కొడతాను. నువ్వు ఏ మాట అంటే నేను కొడతా అన్నా? ఆ మాటలు చెప్పవా? నన్ను కొడతావు నువ్వు? ఏం మాట అంటే కొడతా అన్నా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుడు బావా. ఏయ్ ఆగా, ఆగు బావా, కొట్టని. ఏ పాడు కొడతాడు? కొట్టు, ఊరందరూ ఎత్తురు కొట్టు. నువ్వు చేసేది ఏమన్నా గొప్ప పని అనుకుంటానవా? కొట్టు, ఎంత కొడతావు? కొడతా, నీ సంగతే ఉత్తయ్యాలా. ఏంటిరా కొట్టేది? ఇజ్జత్ పోతాంది బజార్. నడూరు ఇంటికి వారు. ఇంకేమి ఇచ్చేస్తున్నది బావా? నలుగుట్ల సమస్య అంతా రోడ్డు మీద ఎక్కినప్పుడే పోయింది మన ఇంట్లో ఇక ఇచ్చేది. రేపు నలుగురు పిలిచి ఇజ్జత్ తీసి ఏదో ఒకటి చేస్తాను. నడూరి ఫస్ట్ ఇంటికి రారు. ఇదేం పద్ధతి పిల్లగా? ఎడ నేర్చుకున్నావు ఈ పద్ధతి? నీకెవరు నేర్పించారు? ఏమన్నా ఉందా ఇది? తావుడు పని చేయమంటే కీలోళ్ళి. ఎంత దాగొచ్చినా సప్పుడు ఏకపోతే ఏం కాదు. పెండ్లం మంచిది, అన్న మంచివాడు, వాళ్ళ మంచిది. ఎందుకు దాగొచ్చినావు అని అడిగితే లొల్లి. వాని ముఖం వాడు పని చేయడు కాకపోదు. ఏమంటాను బాబా, విడాకులు ఇస్తావా, ఇంకోని పోతావా అని అడుగుతాను నన్ను. వాని ముఖం ఏం మాట్లాడుతున్నావు అర్థమైతుందా నీకు? ఏం మాటలవి? మరి నీకేమో ఉందా నన్ను నిడిచిపెట్టడానికి నేను అడిగిన, అందుకే కొట్టడానికి వస్తాడు. నేను మాట్లాడిన దానిలో ఏమన్నా తప్పు ఉన్నదా? ఆయన ఎటువంటి అంటే మాట్లాడచ్చు. నేను ఏం చెప్పినా బుద్ధి మాట చెప్పినా. తావుడు బంద్ చేయన్న, వ్యవసాయం ఉన్నది చేసుకుందాం, మీ అన్న ఒక్కడు ఎంత కావని చెప్తాడన్న. నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పు ఉన్నదా? మరి ఎవరు చెప్తే తింటావు? అన్న చెప్తే తినవైతే, వదిన చెప్తే తినవైతే, నీకు ఇంకెవరు చెప్పాలి? ఎప్పుడు మారుతావు నువ్వు? ఇక ఏం మారడు, తినుకుంటా తాకుంటా ఊరి మీద తిరుగుతాడు బలాదూరుగా. మాకు కూడా ఓపిక లేదు. రేపు ఎవరినైనా పిలిచి మిమ్మల్ని విడగొడతాం ఇంట్లోకి వెళ్ళి. నేను మా అమ్మ ఇంటికి పోతా. ఆయన బతకాలి, బతుకుతాడో తాగి సత్తాడో ఆయన ఇష్టం. నాకే సంబంధం లేదు. ఇక ఇన్ని రోజులంటే అయ్యా దండం పెడతా, కాళ్ళు మొక్తా, తాగుడు పని చేయి, సంసారం మంచిగా ఉండాలని మొత్తుకున్నా. ఇక నువ్వు మారవు, నీ బతుకు మారదు. ఇంకా నావురా నీ బతికేందో. మా ఇంటన్నా ఇన్ని రోజులు గుట్టిగా సంసారం చేసుకున్నా, ఎల్లినా ఎళ్ళకున్నా ఇంట్లో పడి చచ్చినా. ఈయన నా బతుకు రోడ్డు మీద వేసిండు. రేపు ఊళ్ళో ఎట్లా తిరగాల నేను తలెత్తుకొని? ఆయనకేంది సిగ్గుమానం లేక దోస్తులతో తిరుగుతాడు, తాగుతాడు. ముందు ఆ దోస్తుగాలను పట్టుకొని అడుగు, అట్లనే మారుతాడు కావచ్చు. దోస్తుగాలను అన్నది తిడితే వీనికి బుద్ధి ఉండాలి. వాళ్ళని ఏమంటాం మనం? మనం ఎంత చెప్పినా వేస్ట్ బావా, ఆయన మారడు. నేను ఉండా ఇక నా బతుకు నేను బతకడానికి. నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోతా. ఇదే కట్టం ఆడ వేసుకుంటా. నేను బతకనా? ఈ లొల్లులు, ఈ కొట్లాటలు, ఈ తప్పలు నాకెందుకు? చేసుకుంటే బతికేదాన్ని కొట్టి కొట్టి చంపుతా. ఇప్పటికైనా మార్పిల్లగా అది ఒక్కటి ఎంతకని చేసుకొత్తది? దాని గోస చూడు, దాని బాధ చూసైనా మారు కదా. ఇప్పటికైనా వాడు మారాడు, ఎప్పటికీ మారాడు. మారి అందరు చూస్తారుగా ఇంట్లో. నాడు ఇంట్లో వారు. ఇంకేం రావాలక్క? నేను రాను. నేను ఇంటి నుంచి ఇక్కడ ఇచ్చేది పోతాను ఇంట్లో కదా. అమ్మ రారా ఇంటికి రారా. అమ్మ వాళ్ళని ఇన్ని రోజులు నీ మీద గౌరవంతో, బావ మీద గౌరవంతో ఏం మాట్లాడలేదు. కానీ నేను నీకు ఉండా. ఇరనే ఊళ్ళో ఇచ్చేది మనం తీసేసిండు. ఆలోచించి ఉండాలి. భవాని ఇంట్లోకి మాట్లాడుకున్నాం. రారా ఇచ్చేది పోతాను రా, రేపు మాట్లాడుకుందాం. మీరే ఆలోచించారు బావా. ఇన్నేళ్ల సంధి నేనేం మాట మాట్లాడలేదు. ఆయన కొంచెమన్నా ఇంకిత జ్ఞానం ఉండాలి. నేనేం వదిలిపెట్టగానే నేనేం వదిలిపెట్టా. ఆ మాట రాదు, నోట్లకి వెళ్ళి ఆ మాటనే రాదు. తాగుడు బంద్ చేస్తా, నిన్ను చూసుకుంటా, ఇల్లు సంసారం చూసుకుంటా అనే మాటనే రాదు. చూడు, ఒక్క మాట నన్ను మాట్లాడుతుంటా విగ్రహాలు లెక్క నిలుస్తున్నాడు. మారు పిల్లగా ఇప్పటికైనా మారు. పెళ్ళవద్దు, కుటుంబవద్దు, ఏదద్దు. కొంచెమన్నా పిక్కలేదు. కుటుంబాన్ని అంతా రోడ్డు మీద పెట్టావు. ఏ ముఖం పెట్టుకొని లేవుతున్నావు? ఇంకా ఇన్ని రోజులంటే ఒక్క పడ్డా కానీ అసలు కాదు. నేనుండా. ఇప్పటికైనా మారు పిల్లగా అందరు చూస్తారు చూడు. పా ఇప్పటికైనా ఇంట్లోకి పోదాంపా. ఆయన మారడక్క, నేను రాను. అది ఎంతకని చేసుకొత్తది ఒక్కటి చెప్పు. ఇజ్జత్ ఓడగొడుతుంది. ఇచ్చేది పోతాంది ఊళ్ళే. బజార్ ఏంద్రీ అది? మీరు వారు వాడు వస్తాడు కనుప.